నమస్తే అమ్మా, ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? ఫైన్ అమ్మ, ఇక్కడ జరిగిందంతా కూడా చాలా మంది తన ఇంట్లో జరిగిన ఆడపిల్లకి జరిగినట్టుగా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మీరు ఎంత బాధ అనుభవించారో మన అందరికీ తెలుసు. మరి అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు, మంచిగానే చూసుకున్నారు, ఏమనలేరు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంటే సార్ వాళ్ళు మిడిల్లో తీసుకొని వచ్చారు. సార్ వాళ్ళందరూ బాగా చూసుకున్నారు. లెటర్ ఏం రాయించుకున్నారమ్మా? అంటే ఈరోజు మళ్ళీ కాల్ పిలుస్తామని చెప్పినారు. ఈరోజు పిలుస్తామని చెప్పారు. మరి అంటే మీ తల్లిదండ్రులకు సంబంధించి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? ఎందుకంటే మిమ్మల్ని విడదీశారు, ఒక భార్య భర్తల్ని మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇంకో పెళ్లి చేస్తాము అంటూ కూడా తండ్రి చెప్పాడు అంటూ కూడా ఊరి జనాలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా మీతో? ఏం మాట్లాడారు? అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగిందమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళారు? నాకు తెలియదు. అంటే మీ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ప్లీజ్ సో తను మాట్లాడలేని పరిస్థితుల్లో